సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్లో విద్యార్థులకు 9వ తరగతి చదివినటువంటి విద్యార్థులకి 10వ తరగతి ఎగ్జామ్ పెడతా ఉన్నారు. మరి 9వ తరగతి చదివినటువంటి విద్యార్థులు సంవత్సరం మొత్తం చదువు అంతా వ్యర్థమేనా? ఈ రోజు కార్పొరేట్ కళాశాలలో యథేచ్ఛగా వాళ్ళు ఇష్టరాజ్యంగా 10th క్లాస్ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు 9వ తరగతి విద్యార్థులకు. మరి ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏం చేస్తూ ఉన్నది? మరి కార్పొరేట్ కళాశాలలు కార్పొరేట్ పాఠశాలతోనే ఈ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కుమ్మక్కే వసూలు చేస్తున్నారని చెప్పేసి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అందరినీ హెచ్చరిస్తూ ఉన్నది. ఈరోజు విద్యార్థులు 9వ తరగతి చదివినటువంటి విద్యార్థులు 10వ తరగతి ఎగ్జామ్ ఎట్లా రాయాలన్నా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. సంవత్సరం పొడుగుతో 9వ తరగతి సిలబస్ చదివి 10వ తరగతి ఎగ్జామ్ ఏ విధంగా రాస్తారు? అదేవిధంగా గవర్నమెంట్ రూల్స్కి అగెనిస్ట్గా ప్రతి విద్యార్థికి యాన్యువల్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి వాటిని DCB పేపర్స్ వాడాలి. మరి పేపర్స్ వాడాలన్నప్పుడు సొంతంగా తయారు చేసిన శ్రీ చైతన్య పేపర్స్ అని చెప్పి ఎలా వాడతారు? దీనిపైన గవర్నమెంట్ ఏం చేస్తూ ఉన్నదని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాము. అడగడానికి వెళ్ళినటువంటి స్కూల్ యాజమాన్యం తాళాలు వేసుకుంటారు. సార్ DO ఫోన్ చేస్తే MEO ఫోన్ చేస్తే ఇగొస్తాం ఆగొస్తాం అని చెప్పి గంటలు జాప్యం చేస్తూ ఉంటారు. ఈలోగా విద్యార్థి ఏమైనా చేసుకుంటే ఎవరిది బాధ్యత అని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఈరోజు ఈ యొక్క గతంలో జరిగినటువంటి భారత ప్రభుత్వం కావచ్చు, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈరోజు ప్రైవేట్ కళాశాలకు సంబంధించినటువంటి కార్పొరేట్ కళాశాలకు కార్పొరేట్ పాఠశాలకు ఇష్ట-రాజ్యంగా పర్మిషన్ ఇస్తారు. వాళ్ళపైన సరైనటువంటి పర్యవేక్షణ లేని కారణంగా విద్యార్థులు ఈరోజు హైదరాబాద్లో చాలా సూసైడ్ చేసుకుంటూ ఉంటున్నారు. ఇదే విధంగా మరి ఇక్కడ ఉన్న విద్యార్థులు మరి సూసైడ్ చేసుకుంటే ఎవరు మాట్లాడతారు? 9వ తరగతి చదివిన విద్యార్థి నేను 9వ తరగతి మొత్తం చదివిన తర్వాత 10వ తరగతి యాన్యువల్ ఎగ్జామ్ రాస్తే పాస్ అయితే నేను 10th క్లాస్ చదవాలి, మరి ఫెయిల్ అయితే మళ్ళీ 9 చదవాలి. అటువంటి ఎగ్జామ్ ఇచ్చిపెట్టి 10వ తరగతి ఎగ్జామ్ పెడుతున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం మరి పట్టించుకోకపోవడం కారణం ఏందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. MEO దృష్టికి తీసుకెళ్ళాము, DO దృష్టికి తీసుకెళ్ళాము. ఇక మేము ఆడున్నాము, మేము ఏడున్నాము, ఇక వాళ్ళు వస్తున్నారు, ఇక వీళ్ళు వస్తున్నారని చెప్పి గంటలు జాప్యం చేస్తున్నారు. మరి ఈలోగా విద్యార్థులు జరిగే ఒక నష్టం జరిగితే మరి ఎవరు పూడుస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అడగడానికి వచ్చిన మా మీదకి ఏమో వాళ్ళు దూషణిస్తారు. పిల్లలు అది మాట్లాడుతూ ఉంటారు, మీరెందుకు మీ సంబంధం ఏందని చెప్పేసి. మరి విద్యార్థుల కోసం సమస్య మరి ఎవరు మాట్లాడాలి? పేరెంట్స్ ఏమో మాట్లాడారని చెప్పేసి లక్షల ఫీజులు కడతారు, వీళ్ళేమో ప్రెజర్ పెడతా ఉంటారు. మరి విద్యార్థులు ఎక్కడ బతకాలి? ఇప్పుడు వాళ్ళు సాగుకోవటమంటారా? చంపుతారా? లేకుంటే పిల్లల్ని చంపేటువంటి కర్మాగారాలు తయారు చేస్తున్నారా కార్పొరేట్ పాఠశాలలు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వెంటనే ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించినటువంటి క్యాన్సిల్ చేసి విద్యార్థులకు 9th క్లాస్ ఎగ్జామ్స్ పెట్టాలి. అదేవిధంగా అక్రమంగా నడుస్తున్నటువంటి ఒక శ్రీ చైతన్య పాఠశాలని క్లోజ్ చేయాలి, సీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.